క్లారిటీ లేదు ఇంకా కొంచెం కానీ ఇంకా 6:30కి స్టార్ట్ లేట్ అయింది 9:30 క్లోజ్ కావాలి 12 కాదు స్టార్ట్ అవుతుంది అయ్యప్పలందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం సివిల్ సాములు కూడా అన్నదమ్ములు మీరందరూ దయచేసి ఆ భగవంతుని ఆశీస్సులకు కృపగా ఉండాలి అయ్యప్ప స్వాములకు బయట నీళ్లు పెట్టడం జరిగింది కాళ్ళు కడుపు మీడియా పని చేయమనండి యుగేందర్ వచ్చిందా యుగేందర్ అయ్యగారు వచ్చిండ్రు స్టార్ట్ చేసిండు అక్కడ పాట పెట్టు నేను చూడకనే స్వామి శరణమయ్యప్ప ఇవాళ మహాపడి పూజ మానుకోట పట్టణంలో న్యూ ఎమ్మెల్యే రెసిడెన్సీలో ఇవాళ మహాపడి పూజ పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ 18వసారి మహాపడి పూజ చేయడం జరిగింది ఇది 19వసారి స్వామి నా మానుకోట ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మానుకోట నియోజకవర్గం దినదిన అభివృద్ధి చెందాలని యావత్ తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ ప్రభుత్వం రావాలని మా ప్రియతమ నాయకులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మళ్ళీ సీఎం కావాలి ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలి తెలంగాణ ప్రజలు అని చెప్పేసి ప్రతి సంవత్సరం మాలాదాన చేయడం జరిగింది స్వామి మొన్న 27వ తారీఖు అగ్నిగుండంలో కూడా నడవడం జరిగింది ఏది ఏమైనా మరోసారి ప్రభుత్వానికి దీవించిన నా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా డెవలప్ కావాలి అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మా ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్ని హోమాలు ఎన్ని యజ్ఞాలు చేస్తున్నారో మన తెలంగాణ ప్రజలు చూస్తున్నారు మేము కూడా మా వంతు వృత భక్తిగా మేము కూడా మా భక్తి మా దేవుడికి మాల వేయడం కానీ ప్రార్థించడం కానీ హోమాలు చేయడం కానీ మేము కూడా చేస్తున్నాం యావత్తు ప్రజలు సుఖశాంతులతో ఉండాలి సిరి సంపదలు కలగాలి రైతు సోదరులు రైతులు బాగుండాలి వ్యాపారస్తులు బాగుండాలని చెప్పేసి ఈ యజ్ఞాలు ఈ పూజలు ఈ అయ్యప్ప చేస్తున్నాం తండ్రి కాబట్టి నా మానుకోట ప్రజలకు మంచి మనసుతో వాళ్ళు ఆశీర్వదించినందుకు మరోసారి మా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలిపరిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ